హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బాజీ వింజమూరి. వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ విఐపి టీవీ. Preview. ప్రీవియస్ వీడియోలో చూసినట్లుగా విజయవాడ బందర్ రోడ్లోని రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్ అనేది మీకు ప్రీవియస్గా చెప్తూ ఉన్నామండి. ఇప్పుడు ఆ యొక్క టౌన్షిప్ గురించి డెవలప్మెంట్స్ అనేది ఎక్కడి వరకు వచ్చాయి, కన్స్ట్రక్షన్స్ అనేది ఎలా జరుగుతున్నాయి, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఎలా ఉంది, మీ యొక్క కస్టమర్స్ అందరి ఆదరణ వలన ఫేజ్ 1 అంతా కంప్లీట్ అయిపోయి 56 ఏకర్స్ మరికొద్ది రోజుల్లోనే మనకు ఒక 4-5 రోజుల్లోనే అక్కడ ఫేజ్ 2 కూడా లాంచ్ అయిపోతున్నాము. ప్రజెంట్ మన రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్ అనేది ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది మనం లైవ్ డెవలప్మెంట్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు చూద్దాం రండి. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క విఐపి టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సజెస్ట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యూజన్ ప్రాజెక్ట్స్. నేను మీ బాజీ వింజమూరి, ఫ్యూజన్ ప్రాజెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ అండి. ఇప్పుడు మనం రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లో ఉన్నాము. ఈ యొక్క రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్ అనేది విజయవాడ కంకిపాడు లొకాలిటీలో ఉన్న బందర్ రోడ్డుకి అతి చెరువులో ఉన్న ప్రాజెక్ట్ అండి. మనకు మెయిన్గా చూస్తున్నట్లయితే బందర్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఈ చుట్టూరు ఇళ్ల మధ్యలో ఉన్న ఈ 56 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ పేరే రాయల్ ఇంపీరియా అండి. ఈ రాయల్ ఇంపీరియా టౌన్షిప్లో మనకు కృష్ణదేవరాయ, రుద్రమదేవి, ఛత్రపతి అని 3 సెక్టార్స్గా డివైడ్ చేస్తున్నాము. ఇందులో మనకేంటంటే ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, లగ్జరీ విల్లాసు, కస్టమర్కి టేస్ట్కి తగ్గట్టుగా కట్టించుకునే సొంత ఇల్లు కూడా మేము కస్టమర్స్కి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. ఇందులో మనకి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొవిజన్స్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది ఇప్పుడు పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లోని ఎన్ని రకాల రోడ్లు ఉన్నాయి, ఈ యొక్క రోడ్ స్వీట్స్ గురించి, మన యొక్క డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్గా చూస్తున్నట్లయితేనండి రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లో మొత్తం కూడా మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ సెంట్రల్ లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ డివైడర్తో మనకు 60 అడుగుల మెయిన్ రోడ్ అనేది వస్తుందండి. ఈ 60 అడుగుల మెయిన్ రోడ్తో పాటు ప్రతి ఒక్క ఇంటర్నల్ రోడ్ అనేది కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం అంతా కూడా ఈ యొక్క ఎవ్రీ 40 ఫీట్ రోడ్స్కి మనకి ఎలా ఉంటుందంటేనండి డెవలప్మెంట్స్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు సీసీ రోడ్తో పాటు మనకి కంటిన్యూషన్గా ఇక్కడ ఫుట్పాత్ కూడా చూడొచ్చు మీరు. ఈ వాకింగ్ ట్రాక్ తర్వాత వచ్చేసి మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ సెట్ బ్యాక్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ మీ యొక్క రోడ్డుకి ప్లాట్కి కూడా సుమారు ఒక 6 అడుగుల డిస్టెన్స్ అనేది మనం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే మీ యొక్క కన్స్ట్రక్షన్ సైట్లో మీరు పూర్తిగా ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఇంటి ముందు మీకు గ్రీనరీకి ప్లస్ రోడ్కి కూడా చాలా కన్వీనియంట్గా విశాలపరంగా ఉండే విధంగా మనం డిజైన్ చేసామండి. దీంట్లో మన రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లో మొత్తం కూడా మనకు 3 ఫేస్ ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం కూడా మనం అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అనేవి మనం ఎందుకు ఇచ్చామంటేనండి, మనకు విజయవాడలో ఎండలు ఎక్కువ అని చెప్పేసి అందరికీ తెలుసండి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఎండలకి తట్టుకోవడం కోసం ఈ యొక్క లొకాలిటీ అనేది మనకి ఎలా ఉంటుందంటే రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు ఉండడం వలన ఒక ఫ్యూచర్లో మొత్తం కూడా చెట్లు పెద్ద అయిపోయి ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్గా ఎకో కాలనీగా మన రాయల్ ఇంపీరియా అంతా కూడా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే మనకు పెద్ద చెట్లు డెవలప్ పెరిగిన తర్వాత ఎక్కడ కూడా మీకు షార్ట్ సర్క్యూట్ బయట వైరింగ్ ఇచ్చామంటే మనకి షార్ట్ సర్క్యూట్స్ ఉంటాయి, కొమ్మలు కొట్టేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడం కోసం ఏంటంటే మనం సేఫ్ సైడ్ కోసం ఫ్యూచర్కి ఆలోచించి మనం ఫ్యూజన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కూడా అప్పటికప్పుడు కాకుండా వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా యూజ్ అయ్యే విధంగా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం. మీరు ఇప్పుడు చూస్తుంది రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లోని మెయిన్ ఫీచర్ అయిన బోటింగ్ పాయింట్ విత్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నామండి. మనకి చూస్తున్నట్లయితే ఈ యొక్క బోటింగ్ పాయింట్ అనేది మొత్తం కూడా 1.5 ఏకర్లో ఉంటుంది. ఈ యొక్క బోటింగ్ పాయింట్ చుట్టూరు కూడా మనకు ఆహ్లాదకరమైన గ్రీనరీ పార్క్ ఉంటుంది. మనకి మెయిన్గా చూస్తున్నట్లయితే మొత్తం 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందండి. వీటిలో మనకి ఈ యొక్క బోటింగ్ పాయింట్ ఏరియాలో మొత్తం కూడా మనం వాటర్ ఫిల్లింగ్ చేసి పెడల్ బోట్స్ ప్లస్ మనకి ఇందులో లోటస్ పాండ్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. మీకు ఈవినింగ్ టైంలో రిలాక్సేషన్ కోసం ఈ యొక్క రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లో మీరు హౌస్ కట్టుకొని ఉన్నా కూడా ఈవినింగ్ టైంలో ఎక్కడికో మీరు రిలాక్సేషన్ కోసం వెళ్ళవలసిన పని లేకుండా మన టౌన్షిప్లోనే అన్ని వసతులతో కూడిన మన యొక్క బోటింగ్ పాయింట్ విత్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా మీకు అరేంజ్ చేయడం జరిగింది. అదండి ఏంటి ఉన్నట్టుండి అడవిలోకి వచ్చారనుకుంటున్నారా? కాదండి, అలా అనుకుంటే మనం పొరపడినట్టే. ఇది మీరు చూస్తుంది రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లోని మనం 56 ఎకరాల సువిశాలమైన ఈ యొక్క ప్రాంగణంలో మనం మొత్తం కూడా 7 పార్కులతో డెవలప్ చేస్తున్న గ్రీనరీ ఏరియాని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఏరియాలో మనకి కోట్ల రూపాయలు వెచ్చించి ఇన్ని రకాల వెరైటీస్ అనే ప్లాంటేషన్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇందులో రకరకాల మీరు ఎక్కడ చూడని రకరకాల మొక్కలు అనేవి కూడా మన యొక్క రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్. ఇంటికో చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు అన్నారు పెద్దలు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇంటికి ఒక చెట్టు కాదండి, మన రాయల్ ఇంపీరియల్ టౌన్షిప్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ప్లాట్కి ప్రతి ఒక్క హౌస్కి కూడా మీ ఇంటి ముందు ఇంటి చుట్టుపక్కల
కారిడార్స్లో ప్లస్ మనకి రోడ్ సెంట్రల్ డివైడర్స్లో ప్రతి చుట్టూరు కూడా మనకి ఆహ్లాదకరంగా అనిపించే ఎన్నో రకరకాల వెరైటీస్తో కూడిన నర్సరీలో ఉండే మొక్కలు, కొన్ని చోట్ల నర్సరీలో కూడా దొరకని మొక్కలు కూడా మన రాయల్ ఎంపీరియా టౌన్షిప్లో మన యొక్క ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ వారు ఇంత ఆహ్లాదకరంగా ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకోకుండా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీస్ కూడా మనం ఇందులో ప్లాంటేషన్ చేయడం జరిగింది. చూస్తున్నట్లయితే ఇలాంటి మొక్కల గురించి చెప్పుకోవాలండి మనం, ఎందుకంటే ఈ మొక్క చూస్తున్నట్లయితే మీకు ఇది ఎక్కడ అన్ని నర్సరీలో దొరికే మొక్క కాదు. ఈ మొక్క ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ట్రీ అనమాట. సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్న మొక్కలండి ఇవన్నీ కూడా. ఇదంతా మనం రాజమండ్రి దగ్గర ఉన్న కడియం నర్సరీ దగ్గర నుంచి తెప్పిస్తున్నాం అన్ని ప్లాంటేషన్స్ కూడా. ఇలాంటి ఉన్న ప్లాంటేషన్స్ అనేవి మన రాయల్ ఎంపీరియాలో చాలా చూస్తారు మీరు. రాయల్ ఎంపీరియా టౌన్షిప్లో డెవలప్మెంట్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరండి. ఈ యొక్క ఫ్యూజన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా నిశ్చంతగా ఉండే ఇన్వెస్ట్మెంట్, ప్లస్ మీరు యొక్క హౌస్ కన్స్ట్రక్షన్కి కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతకరంగా ఉండే టౌన్షిప్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ప్లాట్ గురించి చెప్పుకోవాలండి. ఈ యొక్క ప్లాట్ గురించి మెయిన్ ఎందుకు చెప్పుకోవాలనుకుంటే, సార్ పేరు కుమార్ గారండి. ఆయన యూకే నుంచి వచ్చారు, తెనాల్లో ఉంటారు సార్ వచ్చేసి. ఏంటంటే సార్ కనీసం ఒక 6 నెలల నుంచి సుమారుగా మన యొక్క విజయవాడలో ఉన్న బందర్ రోడ్లో ఉన్న అన్ని టౌన్షిప్స్ కూడా కస్టమర్స్ చూసి అక్కడ కూడా కస్టమర్కి నచ్చలేదండి. మన యొక్క రాయల్ ఎంపీరియా టౌన్షిప్ అనేది విజిట్ చేసి వారికి 100% కూడా మనం చేసే డెవలప్మెంట్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ వర్క్ కానివ్వండి, ప్లస్ మన యొక్క రాయల్ ఎంపీరియా ఉన్న లొకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కస్టమర్కి 100% సాటిస్ఫై అనిపించి మార్నింగ్ వచ్చిన కస్టమర్ ఈవినింగ్ కల్లా మనకి పేమెంట్ పూర్తి పేమెంట్ చేసేసి 100% రిజిస్ట్రేషన్ కూడా అదే రోజు చేయడం జరిగిందండి. 1 డేలోనే మనం మొత్తం కూడా ఏంటంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేసి 1 డేలోనే రిజిస్ట్రేషన్ చేయించాం. చిల్డ్రన్స్ పార్క్ అండి. ఈ చిల్డ్రన్స్ పార్క్లో వచ్చేసి మనకి మెయిన్గా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్గా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకు 1.5 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. ఈ వాకింగ్ ట్రాక్ చుట్టూరు కూడా మనకు ఎవరి గ్రీనరీతో మొత్తం కూడా ఈ గ్రీనరీ ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. మొత్తం కూడా కరీం నర్సరీ నుంచి తెప్పించిన ప్లాంటేషన్స్ ఏనండి. ఇక్కడ మనకి డిఫరెంట్ మోర్ దెన్ 50 వెరైటీస్తో మనకి మంచి గ్రీనరీ కూడా అరేంజ్ చేస్తున్నాము. దీంట్లో పాటు మనం చూస్తున్నట్లయితే ఏంటంటే మొత్తం కూడా ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో మనకి అన్ని ఎక్విప్మెంట్స్తో కలుపుకొని చిన్నపిల్లలందరూ ఆడుకోవడానికి ఆహ్లాదంగా మీకు ఈవినింగ్ టైమ్స్లో మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళకోకుండా మొత్తం మన టౌన్షిప్లోనే మొత్తం కూడా రిలాక్సేషన్గా మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చి వాకింగ్ చేసుకోవాలనుకున్నా, సరదాగా వాళ్ళు ఆడుకునేటప్పుడు చూసుకోవాలనుకున్నా కూడా మన యొక్క పార్క్ అంతా కూడా మీకు అన్ని సదుపాయాలతో కూడి వస్తుంది. ఇక్కడ మనం చూడండి అండి, ఇందులో మనకి మెయిన్గా ఏంటంటే అక్కడ షటిల్ కోర్ట్ కూడా అరేంజ్ చేస్తాం జరిగింది. ఈ షటిల్ కోర్ట్ విత్ బ్యాడ్మింటన్ కోర్టు, మనకి ఇక్కడ మధ్యలో వచ్చేసి వాటర్ ఫౌంటైన్ కూడా వస్తుంది దీంట్లో. ఈ మొత్తం ఈ యొక్క పార్క్ అనేది ఏంటంటే ఈ యొక్క టౌన్షిప్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీకు ఇలాంటి పార్కులు మనం ఒక మొత్తం 7 డెవలప్మెంట్స్ చేస్తున్నామండి. ఇది ప్రజెంట్ మనం ఉన్నది చిల్డ్రన్స్ పార్క్లో ఉన్నాము. ఒకసారి మీరు ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది చూడండి. చూసారు కదండి రాయల్ ఎంపీరియా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో. మనకి ఇప్పుడు అతి త్వరలోనే మెయిన్ రోడ్ దగ్గరలో ఫేజ్ 2 కూడా రాబోతుంది. మనకి ఫేజ్ 1 లో కూడా కొన్ని ప్లాట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయండి. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిన చోట స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ లో ఉన్నట్లయితే మీ యొక్క సొంత ఇంటి కళ కోసం, ప్లస్ మీ యొక్క ప్రాపర్టీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మా విఐపి టీవీ ఛానల్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ బాజీ వింజమూరి. నమ్మకమైన సర్వీస్ నా బాధ్యత, విలువైన ప్రాపర్టీ మీ సొంతం. థ్యాంక్ యూ.